ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకి ఏమైనా గొడవ ఉందా? ఏమీ లేదు. చీఫ్ జస్టిస్కి మోడీకి ఏమైనా గొడవ ఉందా? ఏమీ లేదు. ఎన్సీఆర్టీలో పుస్తకాలు రాసేటటువంటి విభాగం ఇదివరకటి రోజుల్లో కమ్యూనిస్టుల చేతుల్లో ఉండేది. ఇప్పుడు వాళ్ళే ఉన్నారా, లేక మోడీని అభిమానించేటటువంటి రైటిస్టులు ఉన్నారా? వాళ్ళు చేసిన తప్పు మోడీని వెంటాడుతుందా, లేదా లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు పుస్తకం రాసి మోడీని ఎత్తిన రుద్దడానికి చూశారా? న్యాయ వ్యవస్థకి వ్యతిరేకంగా ఎన్సీఆర్టీ 8వ తరగతి పాఠ్య పుస్తకంలోని పాఠ్యాంశం, అందులో ఏ ఏ కోర్టుల్లో ఎన్నెన్ని కేసులు పెండింగ్ అన్నదాంతో పాటుగా న్యాయ వ్యవస్థ అవినీతి మీద తయారు చేసినటువంటి పాఠ్యాంశం ఖచ్చితంగా న్యాయ వ్యవస్థతో విద్యా వ్యవస్థ ద్వారా కేంద్రం తగవు పెట్టుకున్నట్టే వస్తుంది. ఎన్సీఆర్టీ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాల విభాగం అన్నది ఇక్కడ కీ పాయింట్. మాకు సంబంధం లేదని చెప్పుకోవడానికి వీలుండదు. అందుకని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్లో ఉన్నా సరే అక్కడ నుండి ఫోన్ చేసి మరి సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఏకంగా చీఫ్ జస్టిస్ దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అసలు ఎవరు రాశారు ఆ పుస్తకం, ఎలా ఆ పాఠ్యాంశాల్లోకి వచ్చింది, దీని మీద విచారణ చేస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు మోడీ చెప్తున్నారు. అసలు ఇది ఎవరు చేసిన కుట్ర అన్నటువంటిది తేలాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.